వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాక్ టు బేసిక్స్. ఈ మధ్యకాలంలో జనాలు చాలామంది చెప్తున్నారు పాలల్లో ఉండేటువంటి కాల్షియం మనిషి శరీరంలో అబ్జర్వ్ అవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని. ఎట్లా అబ్జర్వ్ అవుతుందండి? పాలల్లో ఉండేటువంటి కాల్షియం క్లియర్గా నీ బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే నీ బాడీలో గట్ అనేటువంటిది చక్కగా మెయింటైన్ అవ్వాలి. అందుకే పాతకాలంలో ఒక సామెత ఉంది, నానుడు ఉంది, నీ కడుపు బాగుంటే ఆరోగ్యం అంతా బాగుంటుంది అనేటువంటిది. అవును, నువ్వు బేసిక్ సిచ్యువేషనే మర్చిపోతున్నావు. నీ కడుపును నువ్వు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రకరకాల కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్, రకరకాల ఐటమ్స్, అసలు ఏమేమి కలిపేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని ఒకదానికి ఒకటి కలిపే ఆహారం ఉంటుంది, ఒకదానికి ఒకటి కలపకూడనటువంటి ఆహారం ఉంటుంది. ఇట్లా రకరకాల ఆహారాలన్నీ కలిపేసేసి ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ కడుపులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా గట్ ఎట్లా మెయింటైన్ అవుతుంది? ఆ గట్ మెయింటైన్ అయితే కదా నువ్వు తీసుకున్నటువంటి కాల్షియం నీకు అబ్జర్వ్ అవ్వటానికి. దాన్ని మర్చిపోతున్నావు, మిగతావన్నీ చెబుతున్నావు రకరకాల వీడియోస్లో, రకరకాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో. ముందు గట్ బాగు చేసుకోండి, కాల్షియం అదే అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి, ఖచ్చితంగా అబ్జర్వ్ అవుతుంది. ఎందుకు అబ్జర్వ్ అవ్వదు? ముందు గట్ బాగు చేసుకోండి.